మిడిల్ ఈస్ట్ నుంచి ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకునే వాళ్ళము. అండ్ మంత్లీ బేసిస్ తో వాళ్ళతో కాంట్రాక్ట్స్ తో చేసుకునే వాళ్ళు అనమాట మన వాళ్ళు. సో ఎప్పుడైనా కావాలి అంటే, ఏదైనా మంత్ ఎక్స్ట్రా కావాలి అంటే కనుక అది కూడా అడుగుతూ ఉండేవాళ్ళు, మనకు వస్తా ఉండేది. సో రష్యా నుంచి ఆపేస్తే కనుక మనం మళ్ళీ వీ విల్ ఫాల్ బ్యాక్ టు స్టార్ట్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ దీస్ మిడిల్ ఈస్ట్ అల్లీస్ ఓన్లీ. ఇక్కడ నుంచే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ బిల్స్ వైజ్ ఇది డిఫరెన్స్ వస్తుంది అనమాట. కానీ రష్యా నుంచి మనం ఆపేసేమో అంటే కనుక మనకింత సమ్ X% రష్యా నుంచి తీసుకునే వాళ్ళంతా ఆపేస్తే కనుక, అండ్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కనుక వాళ్ళ ఆయిల్ ఏవైతే వాళ్ళు ప్రొడక్షన్ ఉంటుందో అది దగ్గర దగ్గర 10% పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే 10% రష్యాది టోటల్ వరల్డ్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో 10% రష్యా నుంచే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఆపేస్తే వాళ్ళు ప్రొడక్షన్ పెంచాల్సి ఉంటుంది. లేదంటే రేట్ ఆఫ్ ఆయిల్ పర్ బ్యారెల్ అనేది పెరుగుతుంది పక్కాగా. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ చూసుకుంటే కనుక FY 2025 కి భారతదేశము మొత్తం 245 మిలియన్ మెట్రిక్ టన్స్ ఇంపోర్ట్ చేసుకుంటే అందులో 88 MMT రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంది. ఒకేసారి ఇదంతా ఆపేసేయాలి ఈ టారిఫ్స్ మూలంగా అంటే ఇట్ ఇస్ అ హార్డ్ డెసిషన్. అండ్ చూసుకోవాలి మనము మళ్ళా యాజ్ ఓల్డ్ మన మిడిల్ ఈస్ట్ నుంచి ఇంపోర్ట్స్ తెచ్చుకుంటే గనక పెరిగే ఖర్చులు ఎలా ఉంటాయి, అండ్ ఈ డిస్కౌంటెడ్ ఆయిల్ ని వదిలేయటం వల్ల మనకి నష్టాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా భారతదేశం కరెక్ట్ గా చూసుకొని దే విల్ టేక్ ఎ కరెక్ట్ డెసిషన్ అకార్డింగ్లీ.